Hi, welcome to CAP, Quantum Academy for Physics. This is our lecture number 7. This is our lecture number 7 in electric charges and fields. In our last class, I had taught you about the dipole moment, electric dipole moment. And I find out the electric field intensity on the axial plane and also the electric field intensity on the equatorial plane, okay. And we also find out the torque for this dipole, okay. And this is our last lecture, and in today's lecture I am going to discuss about the Gauss law. It's a very important topic. Gauss law is a very important topic, one of the important topics. మీకు ఇంతకుముందే చెప్పిన ఈ చాప్టర్ అంతా కూడా ఇంపార్టెంటే, ఓకేనా. ఈ చాప్టర్ అంతా కూడా ఇంపార్టెంటే, ఓకే. అండ్ బిఫోర్ టీచింగ్ అబౌట్ Gauss law, I want to explain little about continuous charge distribution. Continuous charge distribution. చూడండి నాన్న, ఈ చాప్టర్ మనకి సిబిఎస్ఈ సిలబస్లో ఉంది అండ్ స్టేట్ బోర్డ్ సిలబస్లో కూడా ఉంది, ఓకేనా. తెలంగాణ స్టేట్ బోర్డ్ సిలబస్లో కూడా ఉంది. కాబట్టి ఈ చాప్టర్ అంటే నేను చెప్పే లెక్చర్ ఈ చాప్టర్ పైన సిబిఎస్ఈ వాళ్ళకి అండ్ ఆల్సో ఫర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. యూ జస్ట్ ఫాలో దీస్ లెక్చర్స్ ఇన్ దిస్ చాప్టర్స్. నేను సిబిఎస్ఈ చాప్టర్స్ కవర్ చేస్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ సిలబస్ కూడా కవర్ చేస్తాను, ఓకే. అండ్ coming to continuous charge distribution, we know that we have one dimensional elements ఉంటే మనకి 2 dimensional elements ఉంటాయి, 3 dimensional elements ఉంటాయి, అంతేనా. 1 dimensional element అంటే ఎగ్జాంపుల్ ఏంటన్నా, స్ట్రైట్ లైన్, రైట్. అండ్ 2 dimensional చెప్పండి, which will have x and y axis, only x and y axis. This board, okay, this board will have x and y axis. Examples చెప్తాను నేను, okay. And coming to 3 dimensional, a sphere is the example for 3 dimensional. And what is the length element, what will be the length element, and how to find out the charge distribution, how to find out the charge, the total charge on these elements, okay na. ఈ 3 dimensional, 1 dimensional, 2 dimensional ఎలా ఉంటాయి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా. టోటల్ ఛార్జ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్, ఓకేనా. సో 1 dimensionalలో లెంత్ ఎలిమెంట్ని డెల్టా ఎల్తో డినోట్ చేస్తారు, లెంత్ ఎలిమెంట్ని డెల్టా ఎల్, ఓకేనా. యాక్చువల్లీ ద లెంత్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఎల్ అనుకుంటే, అందులో నేను స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటున్నా అండ్ ఐ విల్ రిప్రజెంట్ ఇట్ విత్ డెల్టా ఎల్, ఓకేనా. చూడండి అన్న, స్ట్రైట్ లైన్ తీసుకున్నా, ఇందులో నేను ఒక స్మాల్ పార్ట్ కన్సిడర్ చేస్తున్నా, దిస్ వన్, ఓకే. దిస్ లెంత్ విల్ బి డెల్టా ఎల్, ఓకేనా. దిస్ ఈజ్ ద లెంత్ ఎలిమెంట్, ఓకే. అండ్ ద టోటల్ ఛార్జ్, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ ఛార్జ్ q ఫర్ దిస్ స్ట్రైట్ లైన్, ఓకే. అండ్ ద లెంత్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్ ఈజ్ l. I want to find out the total charge. To find out this total charge, I am considering this small element delta L and the charge will be delta Q, ఓకేనా. నేను ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నా, ఈ స్ట్రైట్ లైన్ పైన టోటల్ ఛార్జ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నా. ఈ స్ట్రైట్ లైన్ యొక్క లెంత్ ఎల్ అయితే, ఓకేనా, నేను ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటా ఫస్ట్, డెల్టా ఎల్, ఓకేనా. ఇలా స్మాల్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకొని యాడ్ చేస్తే నాకు క్యాపిటల్ ఎల్ వస్తుంది కదా. దిస్ క్యాపిటల్ ఎల్ విల్ బి సమ్ ఆఫ్ డెల్టా ఎల్, అంతేనా. టోటల్ డెల్టా ఎల్స్, అంతేనా. అయితే నేను టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను చేస్తా, డెల్టా క్యూ ఈ స్మాల్ ఎలిమెంట్స్ పైన ఛార్జ్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఇవన్నింటిని యాడ్ చేశాను అనుకోండి, నాకు టోటల్ ఛార్జ్ వస్తుంది కదా. సో ఈ కాన్సెప్ట్ తీసుకొని నేను ఏం చేస్తున్నా, 1 dimensional ఎలిమెంట్కి ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటా. సో ఫార్ములా విల్ బి lambda, which is equal to delta Q by delta L, okay. What is this delta L? This is known as length element,
length element, and delta q will be the small amount of charge which is present in delta L, and this lambda, what is lambda now? Linear charge distribution. Linear charge distribution. And ఈ ఫార్ములా మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడు యూజ్ చేయాలి అంటే జస్ట్ వెన్ ఎవర్ ద ఛార్జ్ ఇస్ కంటిన్యూస్ ఛార్జ్. ఛార్జ్ కంటిన్యూస్ ఛార్జ్ అయినప్పుడు మాత్రమే ఈ స్ట్రేట్ లైన్లో ఛార్జ్ కంటిన్యూస్ ఉండాలి, డిస్క్రీట్లో కాదు కంటిన్యూస్. వెన్ ఎవర్ ద ఛార్జ్ ఇస్ కంటిన్యూస్. ఓకే, దిస్ డెల్టా క్యూ హియర్ ఈజ్ కంటిన్యూస్ whenever the charge is continuous. Okay, charge is continuous. This is a condition. Charge is continuous is nothing but charge is distributed uniformly. Charge, here the charge is distributed uniformly. Okay na? So for uniform charge distribution, the linear charge density, sorry నాని ఇక్కడ నేను డిస్ట్రిబ్యూషన్ అని రాసా, ఇది డెన్సిటీ. తొందరలో చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, మీరు కరెక్ట్ చేసేసుకోండి. డెన్సిటీ. ఓకే, దిస్ లాంబ్డా విల్ బి ద లీనియర్ చార్జ్ డెన్సిటీ. ఓకేనా? యూజింగ్ దిస్ ఫార్ములా యూ కెన్ ఫైండ్ అవుట్ ద లీనియర్ చార్జ్ డెన్సిటీ. ఓకే, ఇఫ్ యూ ఇంటిగ్రేట్ ఓవర్ దిస్, ఓకే, దిస్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు L into delta L, right? And the total charge is equal to integral of lambda delta L. Using this formula you can find out the total charge distribution in one dimensional element. Okay nana? So you just copy it. Remember, this lambda is linear charge density, and this charge must be continuous charge. To find out this continuous charge, you can integrate, okay, you can integrate this above formula, then you can find out the total charge present in this system, in this length element. Okay nana? And what are the units? The units for lambda. The units for lambda linear charge density is, what is the unit for charge nana? Coulomb kada. మరి length ki unit enti one dimensional lo meter. Okay, coulomb per meter are the units for linear charge density. Now coming to two dimensional element. చూడండి, ఇవన్నీ కూడా నేను దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నా? Whenever the charge is distributed uniformly. ఓకేనా? ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ సిస్టంలో ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ. ఓకేనా? ఆర్ ఛార్జ్ ఈజ్ కంటిన్యూస్ అని కూడా అంటాం. ఓకేనా? ఫర్ దిస్ I am applying these formulas. And coming to the second one, for two-dimensional system, the charge density is represented with sigma. Okay, and it is given as delta q by delta s. Two-dimensional ki konni textbook lo nana delta q by delta a అని ఉంటుంది నాన్న, కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్ని బుక్స్ లో మెటీరియల్స్ లో in place of s they will write a. ఓకేనా? ఏ అయినా ఉండొచ్చు, ఎస్ అయినా ఉండొచ్చు టూ డైమెన్షనల్ సిస్టంలో. ఓకేనా? వన్ డైమెన్షనల్లో ఎల్ తీసుకుంటాం, టూ డైమెన్షనల్లో ఏ ఆర్ ఎస్. ఓకేనా? అండ్ ఇన్ త్రీ డైమెన్షనల్ వి వాల్యూమ్, రైట్? ఏ ఆర్ ఎస్ ఇస్ నథింగ్ బట్ ఏరియా. హియర్ ఎల్ ఈజ్ లెంత్ and ఏ ఆర్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా and v is the value. త్రీ డైమెన్షనల్ కాబట్టి వాల్యూమ్, టూ డైమెన్షనల్ కాబట్టి ఏరియా, వన్ డైమెన్షనల్ కాబట్టి లెంత్. ఓకేనా? సో హియర్ దిస్ సిగ్మా అంటాం దీన్ని. సిగ్మా ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్
charge density. And if you integrate this equation, delta Q is equal to sigma delta S, and if you integrate, then you can find out the total charge present in the system, which is a 2-dimensional system. Okay, and coming to 3-dimensional, నేను తొందర ఈ లెక్చర్ కంప్లీట్ చేయాలి, చాలా లెంతీ అవుతున్నాయి కదా మన లెక్చర్స్. నేను కాస్త స్పీడప్ చేస్తాను ఆ క్లాసెస్ని, ఓకేనా. అండ్ కమింగ్ టు 3-dimensional, the charge density is represented with rho and is given as delta Q by delta V. Okay, na? This rho is nothing but volume charge density. Volume charge density, linear charge density, surface charge density, and finally we have volume charge density. And here the units are coulomb per meter. Here units are coulomb per meter square. Area 2-dimensional and volume 3-dimensional kabatti coulomb per meter cube nana. Units for this volume charge density is coulomb per meter cube. Okay, and if you integrate this equation, first of all write delta Q is equal to rho delta V, and then you just integrate this equation, then you will have the total charge as integral of rho delta V. Okay, na? So these are important formulas which we are going to use while we are solving numerical problems. Okay, Nana? And coming to the Gauss law, our next topic is Gauss law. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాను, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ నాన్న. ఈ చాప్టర్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ చాప్టర్ సిబిఎస్ఈ సిలబస్లో ఉంది అండ్ స్టేట్ సిలబస్లో కూడా ఉంది. ఓకే, నౌ కమింగ్ టు ద గాస్ లా. నేను ఇక్కడ ఎలాబొరేట్ చేస్తాను, అంటే గాస్ లా మీకు మంచిగా అర్థం అవడానికి కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తాను. కానీ మన రివిజన్ క్లాస్ ఉంటుంది కదా, 1-shot లెక్చర్స్లో మాత్రం గాస్ లా ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఓకేనా? నౌ వాట్ ఐమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ టేకింగ్ ఏ స్పియర్. ఓకే, and at the center I have the charge Q, and this radius of the sphere is R. I am considering a small element, that is surface element, which is represented with delta S. Okay, okay, here నేను ఇక్కడ ఈ కోన్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇక్కడ చార్జ్ ఉండడం వల్ల త్రూ దిస్ సర్ఫేస్ దేర్ విల్ బి ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్, రైట్? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది కదా, అందుకే నేను కోన్ రిప్రజెంట్ చేశాను. అంటే ఈ సర్ఫేస్ నుంచి ఈ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంది అని చెప్పేసి. ఓకేనా? నౌ బికాస్ ఆఫ్ దిస్ చార్జ్ ఐ హ్యావ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద నార్మల్, అండ్ వాట్ ఈస్ ద నార్మల్ ఫర్ దిస్ సర్ఫేస్? ఆల్వేస్ ద నార్మల్ విల్ బి ఇన్ అవుట్వర్డ్ డైరెక్షన్, రైట్? విచ్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ n cap. ఓకే, ది నార్మల్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ n cap in outward direction. Okay, and this n cap, r cap ఏం తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఏంటి నా యూనిట్ వెక్టర్స్. యూనిట్ వెక్టర్స్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. యూనిట్ వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ ఎంతనా? 1. ఓకే, నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ది ఫ్లక్స్ త్రూ దిస్ సర్ఫేస్. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా అన్న? డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ డెల్టా ఎస్. మన ప్రీవియస్ లెక్చర్స్లో ఈ ఫార్ములా మీకు నేను చెప్పాను, గుర్తుందా? And delta phi is equals to, what is electric field due to this charge? What is electric field చెప్పన్నా? 1/4πε0. అండ్ చూడండి అన్న, ఇది సర్ఫేస్, నేను సర్ఫేస్ ఎలిమెంట్ తీసుకున్నా, ఇక్కడ సర్ఫేస్ పైన తీసుకున్నా. ఈ సర్ఫేస్కి ఈ సెంటర్కి డిస్టెన్స్ ఎంతనా? r కాబట్టి r². ఓకే, అండ్ ద చార్జ్ is q. q/4πε0 r². ఓకే, దిస్ విల్ బి ద electric field. E equals to into r cap ఉంటుంది కదా, యూనిట్ వెక్టర్. ఓకే, దిస్ డెల్టా ఎస్ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్, రైట్? సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ డెల్టా ఎస్ ఇంటూ ఎన్ క్యాప్. నేను మీకు చెప్పిన కదా, డెల్టా ఎస్ బార్ ఈజ్ ఎ వెక్టర్ and is given as delta s into n cap. This delta s is the magnitude of this surface
vector of the surface and n cap is the vector which is in outward direction, unit vector in outward direction. Now this can be written as delta phi is equal to q by 4 pi epsilon naught into r square into delta s. ikkada r cap dot r cap will be equals to 1 nana. Enduku these two vectors are parallel to each other. R cap and n cap are parallel to each other. avuna chudandi, these are in same direction, okate direction lo unnai and these are parallel to each other, right? Therefore we have r cap dot n cap as 1. okay na, dot product తీసేస్తే ఏమొస్తుంది నాన్న మనకి చెప్పండి? డాట్ ప్రోడక్ట్ మీరు వెక్టర్స్లో చూడండి, నేను ఈ టాపిక్ ఆల్రెడీ చెప్పిన. r cap dot n cap is written as r cap into n cap cos theta, right? r into n cos theta, and here these vectors are parallel to each other and this theta will be in between this r vector and this n vector. Therefore the theta will be equal to 0. okay, and what is cos 0? Cos 0 is equal to 1. you have r cap n cap, okay, r cap n cap, and the magnitude of these vectors will be equal to 1. 1 into 1 will be 1. okay, therefore the electric flux through this surface delta S is equal to q by 4 pi epsilon naught r square into delta S. Now listen carefully, it's a very important topic, one of the important topics from these chapters. okay, now this delta S, I want to find out the total flux. Find out చేయాలంటే ఏం చేయాలి? నేను ఇంటిగ్రేట్ చేయాలి కదా. I have to integrate this formula q by 4 pi epsilon naught r square into delta integral of delta S. చూడండి అన్న, నేను r square ని ఈ లోపల రాయలేదు ఎందుకంటే ఇది వేరియబుల్ కాదు. ఫర్ ది స్పియర్ ద రేడియస్ విల్ బి ఫిక్స్డ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ది సర్ఫేస్. ప్రతి పాయింట్లో కూడా r ఫిక్సే కదా. therefore ఇట్స్ ఏ కాన్స్టెంట్. అందుకే నేను ఇంటిగ్రేషన్ లోపల కాకుండా ఇంటిగ్రల్ బయట తీసుకున్నా. ఓకేనా? నౌ దిస్ 5 చూడండి అన్న, దిస్ కెన్ ఆల్సో బి దిస్ ఈజ్ ఆల్సో బి రిటన్ యాజ్ సమ్మేషన్ ఆఫ్, రైట్, సమ్మేషన్ ఆఫ్ డెల్టా 5 ఈక్వల్స్ టు q by 4 pi epsilon naught r square సమ్మేషన్ ఆఫ్ డెల్టా S. అంతేనా? ఇంటిగ్రల్ అంటే సమ్మేషన్ అని చెప్పాను మీకు, ఎందుకంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి మనం సమ్ చేస్తాం. ఫర్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్కి మాత్రమే సమ్ చేస్తాం. ఓకేనా? అదే డిస్క్రీట్కి ఏం చేస్తాం నాన్న? డిస్క్రీట్, ఒకవేళ సిస్టమ్ డిస్క్రీట్ సిస్టమ్ ఉందనుకోండి, దానికి ఏం చేస్తాం మనం? డిఫరెన్షియేట్ చేస్తాం. మీకు మ్యాథమెటిక్స్ కొంత సిలబస్ నేను చెప్తాను, అక్కడ ఈ డిస్క్రీట్, కంటిన్యూస్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దీస్ బోత్ ఆర్ ఈక్వల్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో, కొన్ని మెటీరియల్స్లో ఇవి రెండింటిలో ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ డెల్టా ఎస్ కదా, అండ్ సమ్ ఆఫ్ ఆల్ డెల్టా 5, right? Now from here, this sum of all delta 5 gives you the total flux. This gives you total flux, which is equal to q by 4 pi epsilon naught r square, and this will be equal to S, capital S, which is nothing but surface area. Okay, capital S. Now దిస్ సర్ఫేస్ ఏరియా చూడండి అన్న, కొన్ని మెటీరియల్స్ ఏ తీసుకుంటారు, ఏ నేను ముందే చెప్పిన, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అని చెప్పేసి. అండ్ ఇక్కడ దేని యొక్క సర్ఫేస్ ఏరియా అన్న? ఇది స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. నౌ వాట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అన్న? 4 pi r square, right? Since S is equal to 4 pi r square, I want to substitute in this equation. Okay.
So therefore the total flux pi is equal to q by 4 pi epsilon naught r square into 4 pi r square. ఈ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4 pi r square క్యాన్సిల్ అయితే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమొస్తుందన్నా టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ది స్పియర్ డ్యూ టు ద చార్జ్ ఎట్ ది సెంటర్ ఈజ్ q by epsilon naught. This is the electric flux through the sphere. Total area ఈ సర్ఫేస్ ఒక స్మాల్ ఎలిమెంట్ నుంచి కాదన్న, ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకొని నేను ఏం చేసా, టోటల్ ఏరియాకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేసా బికాస్ ఆఫ్ దిస్ ఛార్జ్. అంటే మీరు ఒకటి ఈ ఫార్ములా నుంచి మీరు ఒకటి చెప్పొచ్చు నాన్న, ఏంటి అంటే electric flux, there will be electric flux whenever the charge is enclosed. చూడండి ఇక్కడ స్పియర్ లోపల ఉంది ఛార్జ్, స్పియర్ బయట లేదు. స్పియర్ బయట ఉందనుకోండి, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ది స్పియర్ విల్ బి 0. ఓకే, ఇక్కడ స్పియర్ లోపల ఉంది అంటే ఈ క్యూ ఏంటి నాన్న, హియర్ ద క్యూ విల్ బి ద ఛార్జ్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. క్యూ ఈజ్ ద ఛార్జ్ ఎన్క్లోజ్డ్. ఎంక్లోజ్ అంటే లోపల ఉండడం. ఓకేనా, ఎన్క్లోజ్డ్ తెలుగులో అప్రోప్రియేట్ వర్డ్ నేను చెప్పలేను. ఛార్జ్ ఇక్కడ లోపల ఉంది, బయట లేదు. ఓకే, ఛార్జ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. ఓకేనా, దీని లోపల ఛార్జ్ ఉంది, దానివల్ల మాత్రమే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది. ఓకే, దిస్ 5 will be the total flux through the surface. Total flux through the surface. నా రైటింగ్ తో మీకు ప్రాబ్లం ఉందా నాన్న? అండ్ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ద permittivity of free space. నాన్న మీకు వీడియో క్లియర్ లేకపోయినా, వాయిస్ క్లియర్ లేకపోయినా, రైటింగ్ ప్రాబ్లం ఉన్నా, మీకు క్లాస్ అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నన్ను మీకు కామెంట్ సెక్షన్లో రాయండి, నాకు అలాగైతేనే తెలుస్తుంది. ఓకేనా, నా వీడియో నేను చూసుకొని ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోలేను కదా. మీరు చూస్తున్నారు, మీకు ఏం అర్థమవుతుంది, ఏం వినిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అని మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, ఐ విల్ ట్రై టు రిజాల్వ్ ది ప్రాబ్లం. ఓకే, నౌ దిస్ ఈజ్ ద total flux through the surface. Now I will define this Gauss law. Okay na, చూడండి నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత డెఫినేషన్ ఇస్తున్నా. ఓకే, the Gauss law is defined as the total electric flux through any closed surface is equal to 1 by epsilon naught times the net charge Q, which is enclosed by the surface. Okay, and the formula is phi is equal to closed integral ఎందుకు నేను చెప్తా, is equal to E dot ds, which is equal to Q by epsilon naught. ఓకే, మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటంటే డెల్ ఫై ఈక్వల్ టు ఈ డాట్ డెల్టా ఎస్ తీసుకోవచ్చు, డిఎస్ తీసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ డిఎస్గా తీసుకున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈజ్ ఎ వెక్టర్, రైట్? సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఎందుకు తీసుకున్నా అంటే దిస్ ఇంటిగ్రల్ ఈజ్ ఫర్ క్లోజ్డ్ సర్ఫేస్, అందుకే నేను క్లోజ్డ్ ఇంటిగ్రల్ తీసుకున్నా. ఓకే, సో ఫై ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ ఈ ఈక్వేషన్ నుంచి మీరు ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డెల్టా ఎస్ వచ్చింది. ఓకే, దిస్ విల్ బి ఈక్వల్ టు ఫై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ కదా. నేను ఇదే ఇక్కడ రాసా ఫార్ములా,
కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మీకు అంతా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత డెఫినేషన్ రాసి ఫార్ములా రాసా. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ డెఫినేషన్ అగైన్. ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. ఎనీ క్లోజ్ సర్ఫేస్ నాన్న అంటే అది ఒక పర్టికులర్ స్పియరే అయి ఉండొచ్చు, సిలిండరే అయి ఉండొచ్చు, లేదా దానికి ఎనీ ఆర్బిట్రరీ షేప్ ఉండొచ్చు, ఎనీ షేప్ ఉండొచ్చు. ఓకేనా, ఒక స్పియర్ అయి ఉండొచ్చు, సిలిండ్రికల్ షేపే ఉండొచ్చు, ఎనీ ఆర్బిట్రరీ షేప్ ఉండొచ్చు. అండ్ దిస్ మైట్ బి ఎనీ షేప్, ఎనీ సైజ్. ఓకే, దిస్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈస్ ఎనీ షేప్ అండ్ ఎనీ సైజ్. ఓకే, అండ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, దిస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ బి ఈక్వల్స్ టు 1/ε0 times. Electric flux is equals to 1/ε0 times. Times అంటే ఏంటి నాన్న? మల్టిప్లికేషన్. ఓకే, ద టోటల్ ఛార్జ్. నెట్ ఛార్జ్ అంటే ఏంటి నాన్న? టోటల్ ఛార్జ్ ఇంటూ, ఓకే, 1/ε0 times ఆ టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్. ఎన్క్లోజ్డ్ నాన్న అంటే సర్ఫేస్ లోపల ఉన్న ఛార్జ్ వల్ల మాత్రమే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది. అంటే ఇది ఆర్బిట్రరీ షేప్ ఉన్న ఒక క్లోజ్ సర్ఫేస్ తీసుకున్నా, ఈ లోపల ఛార్జ్ క్యూ ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ కూడా ఒక ఛార్జ్ తీసుకున్నా, Q1 Q2. ఓకేనా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ బి డ్యూ టు Q1 ఓన్లీ, నాట్ Q2. Q2 వల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉండదు, Q1 వల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద గాస్ లా. బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా వీ విల్ సాల్వ్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఓకే, రాసేసుకోండి ఈ డెఫినేషన్ మంచిగా. ఓకే, స్టార్ మార్క్స్ పెట్టేసుకోండి ఈ ఫార్ములాకి, ఈ డెఫినేషన్కి. ఓకే, అండ్ ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ గాస్ లా. నేను మీకు ఇంతగానం ఈ గాస్ లాకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది మీకు. ఓకే, మీరు హైయర్ స్టడీస్లో కూడా ఇది గాస్ లా మీరు చదువుకుంటారు, అక్కడ కూడా సేమ్ చేంజ్ ఏమి ఉండదు, కంప్లీట్ ఇదే. మీ ఇక్కడ ఇంటర్లో ఏం నేర్చుకుంటారో అదే మీ హైయర్ స్టడీస్లో కూడా కంటిన్యూ అవుతుంది అంతే. ఇంకేమి ఎక్స్టెండ్ చేయరు, ఏమి చేంజ్ కూడా చేయరు. ఐఎమ్ కన్సిడరింగ్ ఏ సిలిండర్, ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ సిలిండర్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ E. ఓకేనా, నౌ చూడండి ఇక్కడ దీనికి నేనేం చేస్తున్నా, 3 ఏరియాస్గా డివైడ్ చేసుకుంటున్నా. ఒకటి ది ఏరియా డ్యూ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ద ఏరియా ఆఫ్ దిస్ క్రాస్ సెక్షన్. ఓకే, లెఫ్ట్ సైడ్ వన్ అండ్ ఫర్ రైట్ సైడ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, అండ్ హియర్ చూడండి అన్న, ద నార్మల్ ఫర్ దిస్ రైట్ హ్యాండ్ సైడ్ ఒక సర్కిల్ ఉంది కదా మనకి. మామూలుగా మనం సిలిండర్ చూస్తే మీకు ఇక్కడ పైన ఒకటి ఉందా సర్కిల్ లాగా, సో దానికి నేను నార్మల్ ఈ డైరెక్షన్లో వస్తుంది, అవుట్వర్డ్ డైరెక్షన్ కదా ఎప్పుడైనా నార్మల్, దీనికి ఈ డైరెక్షన్లో వస్తుంది. అండ్ కర్వ్డ్ సర్ఫేస్ కనుక తీసుకున్నారు అనుకో, ఈ సిలిండర్ అనుకోండి, ఈ సిలిండర్కి ఇటు సైడ్ ఒక ఏరియా కన్సిడర్ చేసిన, ఇటు సైడ్ ఒక ఏరియా కన్సిడర్ చేసిన, ఇది కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్కి నార్మల్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈ అప్వర్డ్ డైరెక్షన్లో, ఎక్కడ ఏ పాయింట్ దగ్గరైనా. అవునా కాదా? ఓకే, దీన్ని నెంబర్ 3గా తీసుకుంటా. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నార్మల్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కదా, అవునా కాదా? సో ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ del phi equals to E dot delta S. Okay, this delta S bar can be written as, okay, this delta S bar can be written as delta S n cap. Okay, now these two are perpendicular to each other, right? Here you will have R cap, E R cap dot delta S n cap. Okay, this can be written as E delta S into cos theta. Okay, R dot n. చూడండి, ఈ కాస్ టీటా ఏంటి, టీటా విల్ బి ఇన్ బిట్వీన్ దిస్ ఆర్ క్యాప్ ఎన్ క్యాప్ కదా, అవునా కాదా? సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఈ క్యాప్ అని తీసుకోండి. ఓకే, ఇవి రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కాస్ 90 0 కదా, టీటా 90 అయితే కాస్ 90 0 కదా, కాబట్టి ఈ టర్మ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ థర్డ్ పార్ట్కి
ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటి నాన్న 0. ఓకేనా. అండ్ ఇవి రెండింటికి చూడండి, ఈ అవుట్వర్డ్ నార్మల్కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి cos 0 వస్తుంది. cos 0 = 1 కాబట్టి మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమొస్తుంది, E × ΔS వస్తుంది. అవునా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ E × ΔS. దేర్ఫోర్ చూడండి, దిస్ 5-3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, రైట్, అండ్ ఈజ్ పాజిటివ్. ఎందుకంటే ఇవి రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, మళ్ళీ ఈ అవుట్వర్డ్ నార్మల్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ దిస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ బి నెగటివ్. అవునా కాదా, నెగటివ్. అయితే ఇక్కడ మనకి టోటల్ ఫ్లక్స్ కావాలి. టోటల్ ఫ్లక్స్, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ది టోటల్ ఫ్లక్స్. ఓకే, హియర్ ద టోటల్ ఫ్లక్స్ విల్ బి the total flux. Actually phi is equals to delta phi is equals to E dot delta S and phi is equals to E dot S. ఓకే, ఇది 0 అయిపోయింది. 5-3 5-1 0 కాలే. 5-1 ఏంటి, మైనస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి మైనస్ సైన్ ఉంది. E డాట్ S1 అండ్ 5-2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి పాజిటివ్ సైన్ E ఇంటూ S2. చూడండి, వీటి యొక్క ఏరియా సేమే కదా, వీటి యొక్క ఏరియా సేమే అంటే S1 = S2 కదా. అండ్ ఐఎమ్ టేకింగ్ S1 = S2 యాజ్ S. ఓకే, దేర్ఫోర్ 5-1 ఇక్కడే రాసేస్తా. 5-1 = -ES, 5-2 = +ES, రైట్. నౌ ద టోటల్ ఫ్లక్స్ యూ హ్యావ్ టు యాడ్ to find out the total flux. The total flux is equals to 5-1 plus 5-2 plus 5-3. This 5-3 is 0. Okay, and 5-1 is minus E into S, 5-2 is plus E into S. Therefore the total electric flux is equals to 0 through this cylinder. ఎందుకు ఇక్కడ 0 వచ్చింది ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఎందుకంటే ఇక్కడ చార్జ్, there is no charge enclosed in this surface. ఇక్కడ మనకి చార్జ్ అనేది లేదు, ఇక్కడ ఏ చార్జ్ కూడా ఈ సర్ఫేస్ లోపల లేదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0. ఓకేనా. దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, గాస్లా మీకు అర్థమవడానికి నేను ఇంకో ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ చెప్పేసిన మీకు. అండ్ ఐ వాంట్ టు గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఎ స్పియర్. దిస్ స్పియర్ కంటైన్స్ ఫ్యూ చార్జెస్ Q1, Q2, Q3, Q4 and also in surroundings it have few more charges Q5, Q6, Q7, Q8. And my question is, due to which charge there will be a flux through this sphere? Answer enti nana cheppandi. Answer due to Q1, Q2, Q3 and Q4. అంతేనా. ఈ ఛార్జ్ వల్ల మాత్రమే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంది ఈ స్పియర్ నుంచి. These charges don't contribute any flux because these charges are not enclosed by the sphere. Okay na. And ఏ సర్ఫేస్ అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఆ సర్ఫేస్ నేమ్ అంటే నేను గాసియన్ సర్ఫేస్ అంట. ఈ సర్ఫేస్ నేమ్ అంటే నేను గాసియన్, GUASSIAN, గాసియన్ సర్ఫేస్. గుర్తుపెట్టుకోండి ఈ టర్మ్ గాసియన్ సర్ఫేస్ అని. ఓకేనా. హియర్ ద ఫ్లక్స్ ఈస్ డ్యూ టు ద చార్జ్ Q1, Q2, Q3 and Q4 ఓన్లీ. ఓకే, నౌ ఐ వాంట్ టు గివ్ యూ ఫ్యూ పాయింట్స్. మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అవి, నేను ఫటాఫట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ ఇక్కడ రాయా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇగో మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ కూడా ప్లేస్ చేస్తా. చూడండి అన్న, ఇక్కడ ఉంది మనకి గాస్ల దగ్గర ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి చూడండి. గాస్ లా ఇస్ ట్రూ ఫర్ ఎనీ క్లోజ్ సర్ఫేస్ నో మ్యాటర్ వాట్ ఈస్ ద షేప్ ఆర్ సైజ్. గాస్ లా ఏ క్లోజ్డ్ సర్ఫేస్కైనా మీరు అప్లై చేయొచ్చు. అది ఏ షేప్ అయినా ఉండొచ్చు, ఏ సైజ్ అయినా ఉండొచ్చు, ఏ షేప్, ఎనీ ఆర్బిట్రరీ షేప్, ఏదైనా షేప్ ఉండొచ్చు దానికి, బట్ ఇట్ మస్ట్ బి ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకేనా. సైజ్ కూడా ఏదైనా ఉండొచ్చు. ఇంకోటి ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, సర్ఫేస్ ఎంక్లోజ్ చేసిన ఛార్జ్ వల్ల మాత్రమే మనకి
ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది. ఓకే, అవుట్ సైడ్ ఉన్న ఛార్జెస్ వల్ల మనకి ఏ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉండదు. అండ్ ఇంకోటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి డ్యూ టు ద అవుట్ సైడ్ ఛార్జెస్ ఆల్సో. ఈ ఛార్జెస్ వల్ల కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఫార్ములా ఉంది కదా, phi = E.ds ఫార్ములా ఉందా? ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్, దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డ్యూ టు ద ఛార్జెస్ అవుట్ సైడ్ which are outside this surface and also the charges inside the surface. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఛార్జెస్ వల్ల అండ్ అవుట్ సైడ్ ఛార్జెస్ వల్ల కూడా. బట్ దిస్ ఫ్లక్స్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ఇన్సైడ్ ఛార్జెస్. లోపల ఉన్న ఛార్జ్ వల్ల మాత్రమే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, నేను ఆల్రెడీ చెప్పేసిన గాసియన్ సర్ఫేస్ గురించి. ఓకేనా? మనం ఇక్కడ నేనేం చేసాను, స్పేస్లో నాకు కొన్ని ఛార్జెస్ ఉన్నాయి. ఓకేనా? అండ్ ఐ హ్యావ్ చూజన్ ఏ సర్ఫేస్. ఓకే, ఐ హ్యావ్ చూజన్ ఏ సర్ఫేస్ టు ఫైండ్ అవుట్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. నేను ఏ సర్ఫేస్ని అయితే చూస్ చేస్తానో ఆ సర్ఫేస్ని ఏమంటా, గాసియన్ సర్ఫేస్ అంట. నేను ఆల్రెడీ చెప్పిన ఇప్పుడే, గాసియన్ సర్ఫేస్. ఓకేనా? అండ్ దిస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ డ్యూ టు ది కంటిన్యూస్ ఛార్జ్. Okay, this electric flux is due to the continuous charges only. Okay, continuous charge distribution వల్ల మాత్రమే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది. ఎందుకు ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఉంటుంది? ఎందుకంటే ఈ గాసియన్ సర్ఫేస్, దిస్ గాసియన్ సర్ఫేస్ విల్ పాస్ త్రూ ది కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కాదు. డిస్క్రీట్ ఛార్జ్ ఉన్న దగ్గర గాసియన్ సర్ఫేస్ని మనం తీసుకోము. ఓన్లీ కంటిన్యూస్ ఛార్జ్ ఉన్న దగ్గర మాత్రమే గాసియన్ సర్ఫేస్ ఉంటుంది. దేర్ఫోర్ దిస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ డ్యూ టు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ actually this Gauss law is based on Coulomb's law. This Gauss law is based on Coulomb's law. Coulomb's law or Coulomb's inverse square law, rendu kuda okate. Coulomb's law or Coulomb's inverse square law. Okay, this Gauss law is based on Coulomb's inverse square law. ఎందుకు అంటే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈక్వల్స్ ఇంటిగ్రల్ ఆఫ్ E.ds ఉందా? వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? యాక్చువల్లీ 1/4πε0 ఇంటూ Q/r². అవునా? డిస్టెన్స్ అంటే చూడండి, ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఫై ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిక్రీజెస్ యాజ్ ద డిస్టెన్స్ ఇంక్రీజెస్. అవునా కాదా? సో దిస్ Gauss law is based on Coulomb's inverse square law. ఓకే, ఈజీ క్లియర్? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాను, మరి Coulomb's inverse square law ఫార్ములా వచ్చేసి మనకి ఈ Coulomb's inverse square law వచ్చేసి ఫోర్స్ని కదా ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకోకండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు F/q కాబట్టి. ఓకేనా? ఈ ఫార్ములా నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఈ ఫార్ములా ఏంటి? Coulomb's ఫార్ములానే కదా. Coulomb's inverse square law నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఫ్లక్స్ ఈజ్ డ్యూ టు ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓవర్ ద క్లోజ్డ్ సర్ఫేస్, రైట్? Therefore this Gauss law is based on Coulomb's inverse square law. And here I will end our topic, this lecture. And in our next lecture I am going to explain you about the applications of Gauss law. And one more lectures we will solve numericals. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం మనం ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకేనా? ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక లెక్చర్లో సాల్వ్ చేద్దాం. అంటే రేపు ఈ చాప్టర్ క్లోజ్ చేసేస్తాను నేను. ఓకేనా? నేను ఎవ్రీడే 2 క్లాసెస్ కానీ 3 క్లాసెస్ కానీ అప్లోడ్ చేసేస్తాను కదా. సో నెక్స్ట్ డే అంటే రేపు నేను ఏం చేస్తాను అంటే ఇన్ అవర్ టుమారోస్ లెక్చర్ ఒక లెక్చర్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ గాస్లో అప్లోడ్ చేస్తాను, ఇంకో లెక్చర్స్ వచ్చేసి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మన చాప్టర్ క్లోజ్ అవుతుంది. అండ్ కమింగ్ నెక్స్ట్ డే నేను ఏం చేస్తా అంటే
1 షార్ట్ లెక్చర్ తీసుకుంటే ఈ చాప్టర్కి 1 షార్ట్ లెక్చర్, ఈ చాప్టర్ అయిపోయిందిగా. సో రివిజన్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, 1 షార్ట్ లెక్చర్ తీసుకుంటా. అంటే ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆ లెక్చర్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, డెఫినెట్గా ఈ లెక్చర్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ మీరు అంటే నేను ప్రీవియస్ చెప్పిన లెక్చర్స్ అన్నీ ఫాలో అవుతానే ఈ లెక్చర్స్ అర్థమవుతాయి మీకు. ఎందుకంటే బేసిక్ పాయింట్స్ ఏం చెప్పకుండా ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ పోతాను నేను. సో హియర్ ఐ విల్ ఎండ్ అవర్ లెక్చర్. బాయ్.